అండి నేను డాక్టర్ మాధవి లత గైనకాలజిస్ట్ ఆదిత్య హాస్పిటల్ మేడ్చల్. మా పాస్ట్ వీడియోలో ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏ డైట్ తీసుకోవాలి అని చెప్పాను కదా. ఇప్పుడు నేను సెకండ్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పబోతున్నాను. ఇవి మీకు కంపల్సరీ యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మనకి 4th month స్టార్ట్ అయ్యే వరకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ కూడా తగ్గుతుంది. సో ఆకలి అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అండ్ 5th month వచ్చే వరకు బేబీ మూమెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీకు డెఫినెట్గా ఆకలి అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ ఏం తినాలి అన్న డౌట్ ఉంటుంది కదా, అది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకి ఎనర్జీ రిక్వైర్మెంట్ వచ్చి 300 calories ఎక్కువగా కావాల్సి వస్తుంది. న్యూట్రియంట్స్ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి ఇవి కావాల్సి వస్తుంది. ఇవి దేనిలో దొరుకుతాయి అంటే ప్రోటీన్స్ అనేది ప్రతి మీల్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ప్రోటీన్గా తీసుకునే పప్పు దినుసుల్లో ప్రోటీన్ ఉంటుంది. సో ప్రతి మీల్లో ఒక పప్పు కానీ ఎగ్స్ కానీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటే బెటర్. నాన్ వెజ్ అయినా కూడా వీక్లీ 2 to 3 times మార్నింగ్ కానీ నైట్ కానీ మీల్లో తీసుకోవాలి. నాన్ వెజ్లో స్కిన్లెస్ చికెన్, ఫిష్, బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. రెడ్ మీట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా నట్స్ అనేవి కూడా ప్రోటీన్ సోర్స్. నట్స్, డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదాం, వాల్నట్స్, అంజీర్స్ ఇవి నానబెట్టుకొని తీసుకుంటే మనకి ఐరన్, ప్రోటీన్, కాల్షియం 3 దీనిలో మనకి బాడీకి వస్తుంది. అండ్ సలాడ్స్, స్ప్రౌట్స్ ఉంటుంది కదా, స్ప్రౌట్స్ అనేవి పెసర్లు, బొబ్బర్లు, శనగలు ఇవి నానబెట్టుకొని స్ప్రౌట్స్ లాగా మీకు ఓకే అనుకుంటే అలా అయినా తీసుకోవచ్చు. లేకపోతే కొంచెం ఉడకబెట్టుకొని ఈవినింగ్ టైమింగ్లో స్నాక్ కానీ సలాడ్స్ లాగా తీసుకుంటే కూడా ప్రోటీన్ సోర్స్ వస్తుంది. నెక్స్ట్ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి మనకి అధికంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో ఉంటుంది. ఫ్రూట్స్ కంపల్సరీగా పర్ డే 1 or 2 ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆరెంజెస్, పోమోగ్రనేట్స్, దానిమ్మ ఇవి ఎక్కువగా తీసుకుంటే బెటర్. అన్ని కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే అంటే రోజుకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ హోల్గా తీసుకోవడమే బెటర్. ఎందుకంటే దానిలో ఉన్న ఫైబర్, పీచు పదార్థాలు, విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి బాడీలోకి వెళ్తుంది. జ్యూస్ చేస్తే అవి క్రష్ అయిపోయి మనకి మన బాడీలో అంతగా యూస్ ఉండదు. అండ్ కాల్షియం, నెక్స్ట్ వచ్చేది కాల్షియం అంటే ఇప్పుడు బేబీ గ్రో అవుతుంది కాబట్టి బోన్స్కి కాల్షియం రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో ఈ కాల్షియం అనేది మనకి నాన్ వెజ్లో ఉంటుంది అండ్ మిల్క్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. సో డైలీ 2 glasses ఆఫ్ మిల్క్ ఏదైనా ఒక టైంలో మార్నింగ్ కానీ నైట్ కానీ 2 glasses ఆఫ్ మిల్క్ విత్ ఏదైనా ప్రోటీన్ పౌడర్ ఆర్ ప్లెయిన్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. అండ్ కర్డ్, మన లంచ్ డిన్నర్ టైంలో కొద్దిగా కర్డ్ కానీ ఆర్ బటర్ మిల్క్ కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని బటర్ మిల్క్ అయినా తీసుకుంటే బెటర్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అన్బాయిల్డ్ మిల్క్ అంటే అన్పాస్చరైజ్డ్ మిల్క్ మనకి జ్యూస్లో యూస్ చేసినట్టు అలా మాత్రం తీసుకోకండి. బాయిల్డ్ మిల్క్ ఈజ్ బెటర్. అండ్ లాస్ట్ థింగ్, వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. హైడ్రేషన్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువగా 2.5 to 3 liters వాటర్ తీసుకోండి. సో ఈ టిప్స్ పాటిస్తూ మీ ప్రెగ్నెన్సీ అనేది ఈ టైంలో కూడా మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.